సో తెలంగాణ స్టేట్ లో మాత్రం ఇది ఒక డెవలప్మెంట్ ఏరియా. ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ, పూరా తెలంగాణలో హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ, ఇంకా జాగ ఎక్కడ దొరకలేదా? ఇంత మంచి నేచర్ ని కూలగొట్టారు. మీరు ఇంతగానో ఆ ల్యాండ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, 400 ఎకరాలు మా యూనివర్సిటీ అని మాట్లాడుతున్నారు. కానీ అసలు ఆ ల్యాండ్ కు ఈ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు. యూనివర్సిటీకి సంబంధం లేనప్పుడు బుల్డోజర్లు మా యూనివర్సిటీలో ఎందుకున్నాయి? యూనివర్సిటీకి సంబంధం లేదు. 400 ఎకరాల్లో ఉన్నాయి మా యూనివర్సిటీ అండి, మేమున్నది అది మా క్యాంపస్ లోపల ఉన్నది, మా కంపౌండ్ లోపల ఉన్నది. అది ఏమంటున్నారంటే ఇది ప్రజల ఆస్తి, ప్రభుత్వ విజయం, మేము కోర్టులో కేసేసి కొట్లాడి గెలుచుకున్నాం. ఇది అప్పుడెప్పుడు ప్రైవేట్ సంస్థ కేటాయించిన 1974 యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. అప్పుడు మాకిచ్చింది యూనివర్సిటీ ల్యాండ్ కేవలం అకాడమిక్ పర్పస్ కి మాత్రమే యూజ్ చేయాలని చెప్పి. అవునా కదా? యూనివర్సిటీ ల్యాండ్ అకాడమిక్ పర్పస్ కి యూజ్ చేయడం. ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎందుకు రేగుతున్నారు నాకు అర్థం కాదు. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ చేస్తున్నారంటే మీకు మీడియా కలో లేదు. లోపల వచ్చి చూడండి ఎంత మంది, వందల జనాలు ఒకే మోటో మీద ఉన్నారు, వందల స్టూడెంట్స్. వాళ్ళకి ఏం అవసరం క్లాస్ లో వదిలిపెట్టుకొని చేయడానికి? అంటే ఇప్పుడు ఈ గేట్ల మధ్యలో ప్రొటెస్ట్ చేయడం అంటే ఈ మాత్రం స్వేచ్ఛ, ప్రొటెస్ట్ చేసుకునే స్వేచ్ఛ లేదు తెలంగాణలో. ఏం చెప్తారు సీఎం గారికి? పర్సనల్ గా నేను ఓటేసానండి జరిగిన సీఎం ఎలక్షన్స్ లో. పర్సనల్ గా నేను ఓటేసాను. నౌ ఐఎమ్ రిగ్రెటింగ్ దట్ డిసిషన్. ఎందుకంటే ఆయన మాకు మా పేరెంట్స్, మా ఫ్యామిలీస్ చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పరిపాలన వస్తే పిల్లల భవిష్యత్తుకి, ఎంప్లాయ్మెంట్ కి వాళ్ళు ఆలోచిస్తారని చెప్పి. అది ఇక్కడ పిల్లల భవిష్యత్తుని తీసేసి వాళ్ళు కట్టుకునే డెవలప్మెంట్ ఎవరికి ఉపయోగం అండి? ఇప్పుడు స్టేట్ భవిష్యత్తు బాగుంటుందని కాంగ్రెస్ కోటేశారు. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా నేను ఆ డిసిషన్ ని రిగ్రెట్ అవుతున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఇప్పుడు రియాక్ట్ అవ్వచ్చు కదా, యూనివర్సిటీ పక్క ప్రూఫ్స్ తో ఉండొచ్చు కదా. మీరు కూడా మొత్తం ఏదో కొన్ని ప్రతిపక్ష నాయకులు ఫేడ్ బ్యాచ్ అట్లా కూడా వార్తలు వినపడుతున్నాయి. స్టూడెంట్స్ అండి మేము అసలు మేము చాలా ప్రశాంతంగా మా స్టూడెంట్స్ యూనియన్ అందరం మార్చ్ చేసుకోవడానికి పోయాం. మేము స్టూడెంట్స్ క్యాంటీన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈస్ట్ క్యాంపస్ వరకు మార్చ్ చేసుకుంటూ పోయాం. బార్కేడ్లు వేసి మా మీద లాఠీ చార్జ్ చేశారు. అమ్మాయిలని కూడా చూడకుండా అమ్మాయిల మీద కూడా లాఠీ చార్జ్ చేశారండి. మీకు ఏ హక్కు ఉందని లాఠీ చార్జ్ చేయడానికి అడుగుతాం. మేము స్టూడెంట్స్ ఇక్కడ, మేము మా యూనివర్సిటీ స్టూడెంట్స్, మేము ఇక్కడ మా యూనివర్సిటీ వాళ్ళు చదువుకోవడానికి వచ్చాం. మాకు మా భూములు కావాలని అడుగుతున్నాం. దాని మీద కూడా మేమేదో దొంగల్లాగా ఏదో క్రైమ్స్ చేసినట్టు మా మీద లాఠీ చార్జ్ చేసేంత హక్కు మీకు ఎవరు ఇచ్చారని ఈరోజు అడుగుతున్నాం. మా భూములు మాకు వెనక్కి కావాలి. ఆ భూములు మీవి కావు అని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం అవ్వట్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జింకలు లేవంటున్నారు, నెమలు లేవంటున్నారు. మేము రోజు చూసేది ఏంటో మాకైతే తెలియట్లేదు. మేమైతే వాటిని జింకలు నెమలని అనుకుంటున్నాం. ఆయనకి ఏమైనా డౌట్ ఉంటే ఆయన, మీడియా, పోలీసులు అందరూ కలిపి రండి, చూడండి మొత్తం ఎక్కడ జింకలు కనబడతాయి మీకే తెలుస్తుంది. చెరువులు లేవంటున్నారు, మష్రూమ్స్ లాగా లేవంటున్నారు. ఏంటండి, ఏం డెవలప్మెంట్ మీరు చేద్దాం అనుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. 400 ఎకరాల ఫారెస్ట్ ని మొత్తం తీసేసి మీరు ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? ఇంత పొల్యూషన్ ఉండగా ఈ 400 మన లంగ్స్ ఇక్కడ ఉంది మొత్తం సిటీ అంతటికి. అలాంటి 400 ఏకర్స్ మీరు డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటే మీరు ఎలా అనుకుంటున్నారు నాకు అర్థం అవట్లేదు. స్టూడెంట్స్ యూనియన్ మేము ఉన్నాము, మేమైతే యుద్ధం అయితే ఆపం ఈ డెసిషన్ హాల్ట్ చేసేవారు. రేవంత్ రెడ్డి ఒక మొండు పట్టి లోపలి జేసీబీలు కూడా పంపిస్తున్నాం. రాత్రి లాంగ్ వీకెండ్ చూసుకొని ఉగాది ఇది అనగానే యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోతారు, వీకెండ్కి వెళ్ళిపోతారు. అంటే మిగిలిన స్టూడెంట్స్ అందరూ ఏం అడగరు అనుకుంటున్నారు, ఏమనుకుంటారు? రాత్రి బుల్డోజర్లు తెచ్చి మొత్తం అంతా క్లీన్ చేయించేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు నాకైతే అర్థం అవ్వట్లేదు. మాకు దీనికైతే ఆన్సర్ కావాలి. మా భూములు మాకు వెనక్కి కావాలి. ఈ డెసిషన్ హాల్ట్ చేయాలి. గవర్నమెంట్ కి మేము ఏం చెప్తున్నాం అంటే ఏదైతే ఉందో ఈ 400 ఎకరాలని ఒకవేళ మాకు హెచ్సియుకి ఇచ్చేయండి.
లేదంటే దాన్ని ఆ నేచర్ని అలా ఉంచేయండి. ఆ నేచర్ని డిస్ట్రాయ్ చేయొద్దు. ఏదైనా వైల్డ్ శాంక్చురీ గానో లేకపోతే ఏదైనా నేషనల్ పార్క్ గానో దాన్ని ఉంచండి. హెచ్సియుకి ఏదైతే ఉందో మాకు కంప్లీట్ బౌండరీ కావాలి. ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ చాలా జరుగుతున్నాయి, ఇప్పటికే చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. సో మాకు ఒక కంప్లీట్ బౌండరీ ఇప్పుడు ఏదైతే ఉందో మాకు చాలా ఎమర్జెన్సీగా ఉంది. అక్కడ లాఠీ చార్జ్ చేస్తున్నారు, ఆడపిల్లని కూడా చూడట్లేదు, నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు పోలీసులు. మాకు లోపల మీడియా కూడా లేదు, ఎవరు లేరు అక్కడ అట్లీస్ట్ కవరేజ్ చేయడానికి కూడా. మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము స్టూడెంట్స్ అండి, మేము పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ లేదు, మాకేం లేదు, మేము చాలా నార్మల్ సాధారణ స్టూడెంట్స్. మాకు ఆన్సర్ కావాలి. మాకు ఈ ఏదైతే ఉందో ఫస్ట్ ఈ దేశాన్ని అయితే హాల్ట్ చేయాలి. ఇప్పుడు ఆ జింకలు నెమలు ఆల్రెడీ సగానికి సగం పోయాయి, ఇంకా మిగిలితే ఇంకేం ఉండదు. మన ఇండియాలోనే ప్రెస్టీజియస్ యూనివర్సిటీ మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది, ఇన్ని ఎకరాల యూనివర్సిటీ ఉందని కూడా జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు. అలాంటి దీన్ని కూడా మొత్తం తీసి ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. అంటే డెవలప్ ని వేరే రాజకీయ శక్తులు అడ్డుకుంటున్నాయి తప్ప ఈ స్టూడెంట్స్ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది కేవలం వాళ్ళు రాజకీయ ఇష్యూ అనుకుంటున్నారండి. చాలా పొలిటిసైజ్ చేస్తారు ఈ మ్యాటర్ ని. మాకు స్టూడెంట్స్ నేచర్ మాకు అది మాత్రమే తెలుసు. మాకు ఏ పొలిటీషియన్స్ తెలియవు, మాకు దేంట్లోనే అలాంటి. మేము హెల్ప్ అందరినీ అడుగుతాం, ఎందుకు అడగమండి? అందరినీ హెల్ప్ అడుగుతాం, ఎవరు చేస్తారు చేసిన వాళ్ళు మాకు సపోర్ట్ ఉంటారు. సో ఏదైతే ఉందో మీ మీడియా వాళ్ళు కానీ ఎవరైనా సరే మాకు నేషనల్ సపోర్ట్ కావాలి దీనికి. ఇక్కడ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇక్కడ గట్టి అంటే దీన్ని ఫోకస్ చేయకుండా ఎలా చూస్తారు అంటే అక్కడ స్పందించడం నరేంద్ర మోడీ కావచ్చు వీళ్ళందరూ ఇంకా స్పందించట్లేదు. మాకు తెలిసినంత వరకు ఇది స్టేట్ మ్యాటర్ అని చెప్పి వాళ్ళు సైడ్ తీసుకుంటున్నారేమో, కానీ మా స్టూడెంట్స్ యూనియన్ ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. మేము పోస్ట్ కార్డ్స్ పంపించాము, ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, కొంతమంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. సో వాళ్ళ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. యాజ్ ఆఫ్ నౌ మాకు ఈ డెసిషన్ అయితే హాల్ట్ చేయాలి. ఏవైతే బుల్డోజర్లు వచ్చాయో ఈ యుద్ధం అయితే ఆగదండి. వాళ్ళు ఈ బుల్డోజర్లు అన్ని వెనక్కి తీసుకెళ్లాలి. అంతవరకు అయితే మేమైతే యుద్ధాన్ని ఆపాం. ఇక్కడ యూనియన్ ఉన్నాం, మేము ఉంటాం. థ్యాంక్స్ అండి. ఇచ్చేసింది జస్ట్ ఎడ్యుకేషన్ పరంగా ఇచ్చేసింది. అప్పుడు వీసీ వాళ్ళు కూడా అంటే రిజిస్ట్రేషన్ చేయించడానికి అంటే ఎవరు దోచుకోలేరు కదా, సో ఆ నమ్మకంతో నార్మల్గా వదిలేసారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి ఎట్లా ఆయన మొత్తం మెంటాలిటీ మొత్తం ఏంది రియల్ ఎస్టేట్ మొత్తం రియల్ ఎస్టేట్ ఆయనది. సో ఆయన మొత్తం రియల్ ఎస్టేట్. ఆయన వచ్చింది ఫుట్బాల్ ఆడడానికి, మొత్తం చూసిండు, మొత్తం క్లియర్ గా చూసిండు. జస్ట్ నార్మల్ గా చూడడానికి వచ్చిండు, ఆయన ఫుట్బాల్ పేరుతో చూడడానికి వచ్చిండు. మొత్తం 400 ఎకరాలు ముందే వేలం పాట వేసుకుండు ఎవరికి తెలియకుండా ఫస్ట్. సో ఇప్పుడేమో మొత్తం ఇప్పుడు చెప్పండి, మాకేం అవసరం ఇది ప్రొటెస్ట్ చేయడానికి? మాకేం మా భూమిలా ఇదేందా? ఫర్ ద ఫ్యూచర్ స్టూడెంట్స్ కి బయోడైవర్సిటీ ఇది మెయిన్ బ్రాంచ్. హైదరాబాద్ లో ఉన్న హైదరాబాద్ లో ఎట్లాంటి జింకలు ఎట్లాంటి నెమళ్ళు లేవు, ఈ యూనివర్సిటీలో ఉన్నంత ఎక్కడ లేవు. ఇదే మనకి ఆక్సిజన్ ఇచ్చేది హైదరాబాద్ మొత్తానికి. అదే కదా, ఆయనకు ఒక్కసారి రమ్మనండి. మీరు కూడా చూస్తున్నారు కదా వీడియోస్లలో చచ్చిపోతున్నాయి అన్ని చూస్తున్నారు కదా, ఆయన కనబడతలేవా? ఆయన నక్కలంటే మేము ఇక మమ్మల్ని ఉద్దేశించి నక్కలకి ఏదో అన్నారు. ఆయన వచ్చి చూసి చూడమనండి ఎలా చచ్చిపోతున్నాయో. అవి వాళ్ళకి అన్ని చెట్లు నరికేస్తున్నాయని మా హాస్టల్ దిక్కొస్తున్నాయి. అవన్నీ పాములు వస్తున్నాయి, నెమళ్ళు వస్తున్నాయి, నెమళ్ళు అయితే అరుస్తున్నాయి చెట్లను నరికినప్పుడు. మీరు వీడియోలు చూస్తున్నారు కదా చెట్లను. మీకు కావాలంటే వీడియోస్ కూడా చూపిస్తాం మేము. అదే అది వాళ్ళు ఇంకా బేసిక్ వాళ్ళు ఇంకా పోలీస్ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఇంకా అమ్మాయిల మీద దాడి చేస్తున్నారు. ఇక ఎలా చెప్పి పంపించిండో తెలియదు ఇక రేవంత్ రెడ్డి. ఎడ్యుకేషన్ ఉంటే ఏమైనా చేయవచ్చు. ఆయన ఎడ్యుకేషన్ రియల్ ఎస్టేట్ మైండ్ కాబట్టి మొత్తానికి ఇట్లాంటి పాల్పడుతుంది. కానీ లేకపోతే అస్సలు కాదండి. ఇట్లా మరి ఇంత దారుణమా? ఆయనకు తెలియదా స్టూడెంట్స్ ఎట్లా ఇదవుతున్నారు?